నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దసరా మహోత్సవాలకు ముస్తాబైన దేవాలయాలు భక్తులకు వివిధ రూపాలలో దర్శనమివ్వనున్న అమ్మవారు మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన వివిధ సంఘాలు 279 జీవోలు రద్దు చేయాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్. శ్రీ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు పట్టణంలోని దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 10వ తేదీ బుధవారం నుండి 18వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పలు ఆలయాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు వివిధ అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. దసరా మహోత్సవాలకు ఆంధ్ర ప్యారిస్ తెనాలి ముస్తాబైంది. 9 రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పలు ప్రధాన ఆలయాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 10వ తేదీ బుధవారం నుండి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలు 18వ తేదీ గురువారం వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు బుధవారం శ్రీ మత్స్యావతారంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో ప్రతిరోజు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజు స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి శ్రీనివాసరావు తెలిపారు. 9 రోజుల పాటు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆశ్వేజ మాసం పాడ్యమి నుండి దసరా మహోత్సవములు ఈ దేవాలయంలో జరగనున్నవి. ఆచార సాంప్రదాయ అనుగుణంగా రేపటి నుంచి జరిగేటువంటి ఈ దసరా మహోత్సవాల్లో ప్రతి నిత్యము కూడా శాంతి హోమము, ప్రత్యేక పుష్పాలంకరణ, తీర్థప్రసాదాల వినియోగము, కుంకుమార్చన, ప్రత్యేకమైనటువంటి దాతల ద్వారా ప్రత్యేక అలంకారాలు జరుగుతున్నాయి. 10వ తారీఖు బుధవారం నుండి రేపు బుధవారం నుండి మత్స్యావతారము, 11వ తారీఖు రామావతారము, 12వ తారీఖు శ్రీ కృష్ణావతారము, 13వ తారీఖు నరసింహావతారము, 14వ తారీఖు అనంత పద్మనాభ స్వామి అవతారము, 15వ తారీఖు మోహిని అవతారము, 16వ తారీఖు సరస్వతి అవతారము, 17వ తారీఖు భూసమేత శ్రీ రాజమన్నార్ అవతారము, 18వ తారీఖు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత భూసమేత వెంకటేశ్వర స్వామి యొక్క అవతారము. ఆలయ అర్చకులు సత్యనారాయణ గౌతమ్ మాట్లాడుతూ 9 రోజుల పాటు స్వామి అమ్మవార్లు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. రోజుకొక అలంకారంలో స్వామివారి దర్శనం ఉన్నారు. అలాగే ఈ అలంకార ఉత్సవానికి మరియు విశేష పూజలు, ప్రత్యేకించి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నవకుంభారాధన, మహాశాంతి హోమం నిర్వహించటం, తర్వాత స్వామివారికి విశేష పూజ జరిపి ఆస్థానోత్సవం నిర్వహించటం, తదుపరి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉభయదాతలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు స్వామివారి విశేష హోమాలు, మహాశాంతి హోమం కూడా చేయటం జరుగుతుంది. వారి పేరు మీదుగా వారిని కూర్చోబెట్టి, అలాగే సాయంత్రం 6 గంటలకి మళ్ళా పునః విశేష పూజ, కుంకుమార్చన, సాయంకాలం మహాశాంతి హోమం కూడా నిర్వహించి స్వామివారి అలంకారోత్సవం మూర్తుల దగ్గర ప్రత్యేకించి ఆస్థానోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా తొలి రోజు బుధవారం కన్నికా పరమేశ్వరి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మహాగౌరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు నుదురుపాటి రామకోటేశ్వర శర్మ తెలిపారు. 14వ తేదీ అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ వాసవి, శ్రీ రాజేశ్వరి అమ్మవార్లు శ్రీ మహాసరస్వతి దేవి, శ్రీ మంగళగౌరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా జరగబోతూ ఉన్నాయి. మరి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలుగా జరుగుతూ ఉంటాయి. మరి ఇందు రోజున మరి విశేషంగా 9 రోజులు అమ్మవారికి వివిధ అలంకారాలతో అమ్మవారికి ప్రతినిత్యము కూడా ఉభయదాతల చేత, అలాగే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, సహస్రనామార్చనలు, కుంకుమ పూజా కార్యక్రమాలు, అలాగే సాయంకాలం వేళ 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా జరగబోతూ ఉంటాయి. మరి ఇందు రోజున మరి మొదటి రోజున అనగా 10,
10/2018 బుధవారం పాడ్యం మొదలు మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అలంకారంతో, అలాగే అన్నపూర్ణాదేవి అలంకారంతో, ధనలక్ష్మి అలంకారంతో, లలితాదేవి అలంకారంతో, మరి 14వ తారీఖున మరి మూలా నక్షత్రం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం అవటం వలన ఆ రోజున మహాసరస్వతి అలంకారంతో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు పెనుగొండ బాబు ప్రసాద్ మాట్లాడుతూ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో విశేష అలంకరణలతో పాటు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. ఉత్సవాల్లో రోజు జరిగే అమ్మవారి అలంకరణలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. 10వ తారీఖున భక్తి ప్రవచనం నోరి నారాయణమూర్తి గారిచే, అలాగే 11వ తారీఖు కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన, 12వ తారీఖు భక్తి రంజని మధుర గాయకులు రామకృష్ణ బృందం వారిచే, 13వ తారీఖు సిహెచ్ శివపార్వతి భాగవతి గారిచే హరికథా కాలక్షేపం, 14వ తారీఖు సినీ సంగీత విభావారి వెంపటి సత్యనారాయణ గారిచే, అలాగే 15వ తారీఖు కూచిపూడి నృత్య ప్రదర్శన, 16వ తారీఖు గయోపాఖ్యానం కొత్తగా పౌరాణిక పద్య నాటకం కూడా ఈ స్టేజ్ మీద జరుగుతుంది. అలాగే 17వ తారీఖు అన్నమయ్య గానామృతం కొండపి వసుంధర శివసుధీర్ కుమార్ బృందం గారిచే జరుగుతుంది. అలాగే 18వ తారీఖు ఆఖరి రోజు పండుగ రోజు కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన జరుగుతుంది. మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు, వివిధ యూనియన్ సభ్యులు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వం నిరసన వైఖరిని ఎండగట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 279 జీవోను రద్దు చేయాలని కోరుతూ గత 6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రజా సంఘాలు, యూనియన్లు, ప్రతిపక్ష పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే సమ్మెలో మిగతా సంఘాలు పాల్గొంటాయని వెల్లడించాయి. రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని అన్నారు. ప్రైవేటు పరం చేయడం ద్వారా కార్మికులకే కాదని ప్రజలు కూడా నష్టపోతారని చెప్పారు. మునుముందు పారిశుధ్య నిర్వహణ కోసం ప్రతి ఇంటి నుండి 70 రూపాయల మేర వసూలు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు. కార్మికుల హక్కును దెబ్బతీస్తున్న ప్రభుత్వం వెంటనే 279 జీవోని రద్దు చేయకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తామని సామిరెడ్డి ప్రకటించారు. మిమ్మల్ని నాన్ వేరియబుల్ కేసులు పెట్టి మిమ్మల్ని ఎంత చూస్తామని హెచ్చరించటంటే ఈ రాష్ట్రంలో అసలు ఒక ప్రజాస్వామ్యం పద్ధతి, కార్మిక హక్కులు ఈ రాష్ట్రంలో ఉండయా అనేది అనుమానంగా ఉంది. అంటే కార్మికుడు సమ్మె చేసే హక్కు లేదా? ఇది కార్మికులకి సమ్మె చేసే హక్కు చంద్రబాబు నాయుడు గారితోనే రాలా. గత అనేక సంవత్సరాల నుంచి పోరాడి కార్మిక వర్గం సాధించుకున్న ఫలితం సమ్మె హక్కు. దీన్ని కాదనేది కారణాచేది కానీ చేయటం ఆయన తరం కాదు. మున్సిపల్ పారిశుధ్య కార్మిక సంఘ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా తాము జీవోను వ్యతిరేకిస్తూనే ఉన్నామని చెప్పారు. కార్మికుల పొట్టను కొట్టే ఈ చర్యను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోగా పోటీ కార్మికులను పెట్టి తమ హక్కును దెబ్బతీస్తోందని తెలిపారు. సమ్మె విరమించాలని మాపై ఒత్తిడి తెస్తున్నారని వెంకటేశ్వర్లు తెలిపారు. జనాభా పెరిగినప్పుడల్లా 10 మందో 20 మందో 50 మందో కార్మికులు చేసుకుంటారు కాబట్టి మాకు ఉపాధి దొరికింది. మా పిల్లలు అనేక మంది ఉపాధి కోల్పోయి ఉన్నారు. బంధువులు జరపడి తిరుగుతున్నారు. యాంత్రీకరణ పెరిగిపోయింది. కార్యక్రమం ఉపాధి దొరకట్లేదు. ఈ మాత్రం ఉపాధి దొరికింది అనుకుంటే అది కూడా లేకుండా చేస్తున్నారు. మా కార్మికులందరూ కూడా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మైనారిటీలు, ఈ వర్గాలకు సంబంధించిన ఉపాధి కూడా తీసేస్తున్నారు. అసంఘటిత రంగానికి సంబంధించిన వాళ్ళు ఇల్లిటరేచర్స్, చదువు లేనట్లు నిరసరాశనం. మేము పోయి కంప్యూటర్ నొక్కలేము, ఆపరేట్ చేయలేము, ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగం మేము చేయలేము. మేము చేసే ఉద్యోగం కూడా మాకు లేకుండా ఎట్లా చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. వైఎస్ఆర్సీపీ నేత అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేసే సమ్మెలో న్యాయం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశ పోకడ పోతున్నారని, కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని శివకుమార్ అన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డకోలుగా హామీలు ఇచ్చిందని, వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేదంటూ ఈ సందర్భంగా విమర్శించారు. పేరుకుపోతున్న చెదారం తొలగించకపోతే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెబుతూ కార్మికుల సమ్మెకు తాము తోడ్పాటుగా ఉంటామని శివకుమార్ తెలిపారు.
24 గంటలు మున్సిపాలిటీని, మున్సిపల్ రోడ్లని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రోడ్లు శుభ్రం చేసి పొద్దున్నే ఆఫీసుకు కానీ ఇంకో దాన్ని రోడ్డు మీదకి వచ్చే టయానికి జనాలు మొత్తాన్ని శుభ్రం చేస్తున్న ఈ కార్మికుల మీద మీరు కనీసం దయాదాక్షిణ్యం లేకుండా, వాళ్ళ ఉద్యోగ భద్రత లేకుండా మీరు స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంకో చార్జ్ చేయించుకుంటామని అంటున్నారే. ఈ ప్రభుత్వం అధికారంలో రావటానికి దగ్గర 650 హామీలు ఇచ్చి మీరు ఏ హామీని నిలబెట్టుకున్నారా? మరి మిమ్మల్ని ప్రజలు ఏం చేయాలా? అసలు ఈ ప్రజలు మిమ్మల్ని ఎంత దారుణమైన పరిపాలన జరుగుతూ ఉంది అంటే, ఈరోజు ఉద్యోగాలని చెబుతూ ఉంటారు. ఎక్కడ ఉద్యోగాలు? ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ ఉద్యోగాలు మరి మీరు ఉన్న ఉద్యోగాల్ని వీళ్ళందరూ కార్మికులు కొట్టగొడటానికి చేస్తూ ఉంటుంది. అందుకని తప్పకుండా ఇది ప్రభుత్వం నిరంకుశ పోతా ఉంది. తప్పకుండా ప్రతిపక్షాలన్నీ ఈ 279 జీవో రద్దు కోసం, కార్మికులుగా మీకు అండగుంటానికి వైఎస్ఆర్ పార్టీ మాత్రం మీరు డెఫినెట్గా అండగుంటుంది. దీంతో ప్రత్యక్షంగా కార్యాచరణకు వైఎస్ఆర్ పార్టీ దిగిద్ది, నాకు మొహాటమే లేదు. ఎందుకంటే ఏదైనా కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే ప్రభుత్వం కానీ చర్చల ద్వారా వీళ్ళని పిలిచి ఈ సమస్య సాల్వ్ కాకపోతే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ 2 రోజుల్లో తెనాలి నియోజకవర్గం నుంచే తప్పకుండా కార్మికులకు అండగా రోడ్డు మీదకి వచ్చి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటుందని చెప్పి ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు షేక్ హుస్సేన్ వలి, షేక్ ఖాలేషా, చిలకా కిరణ్, అకిదాస్ కిరణ్, బుల్లిముంత సాంబశివరావు, హరికృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తరలి వెళ్లారు. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులను చూసేందుకు గాను 100 మంది సభ్యులు 2 బస్సుల్లో పోలవరానికి బయలుదేరి వెళ్లారు. కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నుండి సీనియర్ సిటిజన్స్ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు మంగళవారం పోలవరం యాత్రకు వెళ్లారు. ఉదయం కార్యాలయం వద్ద నుండి 2 బస్సులలో 100 మంది దాకా సభ్యులు పోలవరం ప్రాజెక్టు చూసేందుకు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ సహకారంతో పోలవరం నిర్మాణాన్ని పరిశీలించేందుకు తాము వెళ్తున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ నెల 14వ తేదీన గుంటూరులో జరిగే బీసీ అధ్యయన కమిటీ సమావేశానికి యాదవ సంఘీయులు తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు కోరారు. సామాజికంగా, రాజకీయ పరంగా చెందాల్సిన అంశాలను సమావేశంలో చర్చించడంతో పాటు పలు సూచనలు, సలహాలు తెలియజేయాలని చెప్పారు. గంగన్నమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ బీసీసీఎల్ నాయకులు మాట్లాడారు. ముందుగా చింకా సురేష్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ ఆదివారం గుంటూరులోని వీఏఆర్ గార్డెన్స్లో బీసీ అధ్యయన కమిటీ సమావేశం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో యాదవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రస్తుత ప్రభుత్వాల పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిటీ ముందు తెలియచేయాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వాలు యాదవులను తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేయడంతో పాటు కపట ప్రేమ చూపుతున్నాయని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ అధ్యయన సమావేశం గుంటూరు వీఆర్ గార్డెన్స్ ఔటర్ రింగ్ రోడ్ నందు జరపడానికి బీసీ కమిటీ నాయకులు, గౌరవనీయులు జంగా కృష్ణమూర్తి గారు తదితరులందరూ నిర్ణయించారు. ఈ బీసీ అధ్యయన కమిటీకి తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి యాదవులు వీళ్ళందరూ పాల్గొని మనకి మన సామాజిక వర్గానికి ఏం కావాలి, నేటి సమాజంలో విద్య, వైద్యం, తదనుగుణంగా రాజకీయమైనటువంటి చైతన్యం కూడా కావాలి. కౌన్సిలర్ తాడివేని రమేష్ మాట్లాడుతూ 14వ తేదీన గుంటూరులో జరిగే బీసీ అధ్యయన కమిటీ సమావేశంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 14/10/2014 గుంటూరులో జరుగు అధ్యయన కమిటీ బీసీ సంఘం తరఫున జరుగు మీటింగ్కి పెద్దలు, యాదవ సంఘం పెద్దలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తిదారులు అందరూ పాల్గొని ఈ కమిటీలో పాల్గొని చక్కని సలహాలు, సంప్రదింపులు ఇస్తూ విజయవంతం చేయాలిగా
యాదవ సోదరులందరూ ఈ మీటింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ నాయకుడు తట్టుకొళ్ల అశోక్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి విద్యార్థులు విద్యావేత్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సామాజికంగా రాజకీయ పరంగా సంఘానికి ఏం కావాలో సూచనలు సలహాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న యాదవులకు సంబంధించి ఈ సమావేశం జరుగుతూ ఉంది. దీంట్లో యాదవ్ కుల పెద్దలు, వృత్తిదారులు, విద్యార్థులు, డాక్టర్లు, ఈ కమ్యూనిటీకి సంబంధించి అందరూ పాల్గొంటారు. ఈ బీసీ డిక్లరేషన్లో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఈ కులానికి సంబంధించి మనకేం కావాలో అవన్నీ కనుక సలహాలు ఇస్తే జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డిక్లరేషన్లో పొందుపరుస్తారు. కావున తెనాలి నియోజకవర్గ పరిధిలోని యాదవ సంఘ పెద్దలు, కుల పెద్దలు అందరూ, విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని సమావేశంలో కౌన్సిలర్లు తాడిపోయిన రామయ్య, కె ముక్తేశ్వరరావు, బచ్చరబైన శ్రీనివాసరావు, పసుపులేటి వెంకట్రావు, చెన్నుబైన శ్రీను, తాడిపోయిన శేషు, ముద్రబైన భాస్కర్, కుర్రా లక్ష్మీనారాయణ, కరేటి రామకృష్ణ, జి గోపి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ ప్రైవేటు పారిశుధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె 6వ రోజుకి చేరటంతో పారిశుధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో మున్సిపల్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగి పారిశుధ్య పనులు చేపడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల సహకారంతో వీధుల్లో వ్యర్థాలను తొలగిస్తున్నారు. పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం 6వ రోజుకి చేరింది. జీవో నెంబర్ 279కి వ్యతిరేకంగా మున్సిపల్ ప్రైవేటు పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగటంతో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా స్తంభించిపోయింది. దీనితో బదిలీ వర్కర్లతో పాటు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ఎన్సీసీ విద్యార్థుల సహకారంతో అధికారులు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ కె శకుంతల ఉప్పు బజార్, షరా బజార్ ప్రాంతాల రోడ్లపై ఉన్న వ్యర్థాలను తొలగింపచేశారు. సంకల్ప సొసైటీ, ఎన్సీసీ విద్యార్థుల సహకారంతో వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. 6 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తూ ఉండటంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని కమిషనర్ చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు, ఎన్సీసీ విద్యార్థులు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. ప్రజలు సైతం తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్తో పాటు వివిధ పారిశుధ్య విభాగాల అధికారులు, సంకల్ప సొసైటీ సభ్యులు అన్నం పిన్నారావు, ఎన్సీసీ ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్లోని శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో శ్రీ సాయి శతదినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 19వ తేదీ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా 9 రోజుల పాటు సాయిబాబాకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో శ్రీ సాయి శతదినోత్సవ ఉత్సవాలను ఈ నెల 19వ తేదీ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ పర్యవేక్షకులు తాళూరు సాంబయ్య తెలిపారు. కార్యక్రమ వివరాలను మంగళవారం జీటీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. 19వ తేదీ శుక్రవారం శ్రీ సాయి శతదినోత్సవ ఉత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుండి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. అనంతరం కాకుమాను మండలం బోడుపాలెంకు చెందిన శ్రీ సీతారామ భజన కోలాట సమాజం వారిచే కోలాట భజన జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా దసరా సందర్భంగా 9 రోజుల పాటు సాయిబాబా వారికి ప్రతినిత్యం నూతన వస్త్రాలంకరణ, పేద వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఆలయంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. శతాబ్ది దినోత్సవం, సాయి శతాబ్ది దినోత్సవం సందర్భంగా మన గుళ్ళో మందిరంలో 19వ తారీఖు దసరా, దానికి ఒక చిన్న పెద్ద కార్యక్రమం చేస్తున్నాము. ఆ కార్యక్రమం ఇక్కడ కోలాట భజన మండలి అని ఇక్కడ పొన్నూరు ఒక బోడిపాలెం వాళ్ళ నుంచి పిలిపిస్తున్నాము. వాళ్ళు కాస్త భజన చేసి కోలాటం అది చేస్తారు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మనం ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నాము. తర్వాత 10వ తారీఖు నుంచి 19వ తారీఖు బాబా గారికి కొత్త వస్త్రాలు సమర్పించుకుంటారు భక్తులు. అభిషేకం చేసి ఆ కొత్త వస్త్రాలు మేము ధరిస్తాము.
తర్వాత ఏదైనా భజన కార్యక్రమాలు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దసరా మహోత్సవాలకు ముస్తాబైన దేవాలయాలు, భక్తులకు వివిధ రూపాలలో దర్శనమివ్వనున్న అమ్మవారు. మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన వివిధ సంఘాలు. 279 జీవోలు రద్దు చేయాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.